దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యోధ రాసిన పత్రిక 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొచ్చుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని ఖండించడి. చూడండి, గాలికి పట్టు ఎగిరినట్టుగా రోజులు, వారములు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఆయన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నారు. అందరి పట్ల ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నారు. అయితే ఆయన యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వారు, ఆయన యొక్క సేవకులు, సువార్థికులు, ఇంకా కాపరులు, ఉపదేశకులు, అపోస్తులు, ఎవరైతే ఆయన పరిచర్య చేస్తున్నారో వారందరూ కూడా కొందరిని అగ్నిలో నుండి లాగినట్టుగా, బయటికి లాగినట్టుగా కొందరిని తప్పక రక్షించేవారిగా ఉండాలి. అయితే ఈ లోకంలో అపవిత్ర ప్రవర్తన కలిగి దుష్ట కార్యములతో, అసహ్యమైనటువంటి కార్యములతో జీవిస్తున్నటువంటి వారిని చూసినప్పుడు వారి యొక్క అపవిత్ర ప్రవర్తన చూసి నొచ్చుకొనకుండా, అసహించుకొనకుండా భయంతో వారిని కూడా కరుణించాలని, అంటే వారి కూడా సువార్త ప్రకటించి వారిని కూడా దేవుని మార్గంలోకి నడిపించేవారుగా ఉండాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి లోకములో అసహ్యమైనటువంటి అపవిత్ర క్రియలతో నింపబడినటువంటి వారికి సువార్త ప్రకటించడమే కాదు, వారి కొరకు భారం కలిగి ప్రతిరోజు ప్రార్థించినప్పుడు తప్పకుండా వారికి కట్టబడినటువంటి కట్లు ఒక దినాన విప్పబడి వారు రక్షించబడతారు. అలాగే దేవుని యొక్క రాజ్యంలో వారు స్థానము పొందుకోగలుగుతారు. కనుక ఈ దినాన ఈ మాటలు వింటున్నటువంటి మీరు మీ యొక్క ఇంటి వారి రక్షణ కొరకు, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రక్షణ కొరకు భారం కలిగి, బాధ్యత కలిగి తప్పకుండా ప్రార్థించేవారు ఉండాలి. వారు వినట్లేదు, వారెంతో దేవుని దూషిస్తారు, వారెంతగానో నన్ను అవమానిస్తున్నారు, ఎంతగానో దేవుని యొక్క ప్రజల్ని ఘోరంగా తిడతారు. కాబట్టి వారికి నేను ఏమాత్రం కూడా సువార్తను ప్రకటించను, వారి కొరకు నేను ప్రార్థన చేయను అనేవారిగా ఉండకూడదు. దేవుని యొక్క భయంతో అటువంటి వారిని కరుణించేవారిగా ఉండాలి. అంటే వారి కొరకు తప్పక భారం కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాయి బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. ఇరుకుల ఇబ్బందుల నుంచి విడిపించండి. అపవాది సాతాను ఉరుల నుంచి విడిపించండి. వారిలోని కార్యములు జరిగించండి. వారికి ఎంతో ఆహారము, ఆరోగ్య, నెమ్మది, శాంతి, సమాధానం మెండుగా దయచేయండి. అయ్యా, వారి గృహం చుట్టూ, వారి చుట్టూ నీ ప్రత్యేకమైన కాపుదల ఎంతగానో ఉంచండి. కీడు నష్టం నుంచి తప్పించమని అయ్యా, చిన్నపిల్లల ఎగ్జామ్స్లో, పెద్దవారికి పని పాటల్లో, సమస్త విషయాల్లో వారు ఏదైతే నీ వైపు తిరిగి అడుగుతున్నారో, చూస్తున్నారో ప్రార్థనకి జవాబు దాయిచ్చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.